హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మరొక అద్భుతమైన శ్రీవారి లడ్డు లాంటి స్టోరీని రుద్దబోతున్నాయి ఈ పచ్చపత్రికలు. దానికి నిలువెత్తి నిదర్శనమే నిన్న దేశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అదానీ డీల్ మీద ఎక్కడో ఇంటర్నేషనల్ కోర్టు అమెరికాలో నోటీసులు జారీ చేసిందన్న దానికి ఇక అదేదో బీరకాయ పీచు సంబంధాన్ని అంటగట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రుద్దే ప్రయత్నం అనమాట. సరే, దీని వెనకాల ఏంటి అన్నది మొత్తం డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే 7,000 కోట్ల చిల్లర ఒప్పందానికి 1,750 కోట్ల లంచం ఎవరికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో జేబులో పెట్టినట్టు రాసుకొచ్చినాయి మన ఈ లుచ్చపత్రికలు. చూస్తున్నారు కదా, జగన్ అదానీ లంచాల కహానీ అని వీడు పెడితే టైటిల్ జగన్ అదానీ లంచం 1,750 కోట్లు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి. విచారణ జరిపి నిర్ధారించిన FBI. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు. అదానీ, సాగర్ అదానీపై అరెస్టు వారెంట్ల జారీ. అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు. 8 మందిపై కేసులు. గౌతమ్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అదానీ సోదరుడు కుమారుడు సాగర్ ఆర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ CEO వినీత్ ఎస్ జైన్, మరో 5 రూపేష్ అగర్వాల్, రంజిత్ గుప్తా, సిరిల్ కెబనీస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రాతో కలిసి పథక రచన చేశారన్న ఆరోపణలతో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. జగన్ అవినీతి పుట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోనూ పెను ప్రకంపనలను సృష్టిస్తోంది. భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్లు లంచం లాగించేశారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారణకు వచ్చింది. అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో 4 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు 100 కోట్లు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. వైకాపా ప్రభుత్వం హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్లు లంచంగా అందిందని తేల్చింది. సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2,029 కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన వైనం దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్తో అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ CEO రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం FCPA కింద వీరితో పాటు సహకరించిన మరో 5 పైన కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ పైన బుధవారం అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలున్నాయి. సౌర విద్యుత్ ధర అధికంగా ఉందంటూ ఒప్పందాలకు నెలల తరబడి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు జగన్తో అదానీ భేటీ తర్వాతే ఒప్పందానికి ఈ డీల్ కుదిరిందని ఇంకా వీడి సారాంశం అనమాట. నెక్స్ట్ దీంట్లో అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా 30 ఏళ్ళు ఎయిర్పోర్ట్ నిర్వహణకు మంగళం 6,220 కోట్ల విద్యుత్ డీల్ కూడా అవినీతిపై పక్కా సమాచారంతోనే నిర్ణయం. పార్లమెంట్లో ప్రకటించిన అధ్యక్షుడు రూటో. హర్షధ్వానాలతో ఎంపీల ఆమోదం, నాట్యం చేసిన 2 సభ్యులు. వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్. ఇక్కడ చూడండి లింకు. వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అంట దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తారు కదరా. ఆఖరికి దాన్ని దర్యాప్తు చేసిన జేడి లక్ష్మీనారాయణనే 1,500 కోట్లకు మించి అంటే అది కూడా ట్యాక్స్కు దొరకని ప్రాపర్గా ఎవిడెన్సెస్ చూపించిన ఆస్తులు మాత్రం ఈడీ సీజ్ చేసిందని చెప్పిండు. అయినా కానీ మనం దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్త అని రాసేస్తామన్నమాట. వీరిద్దరి మధ్య ముడుపుల బంధం బట్టబయలైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 2,029 కోట్ల లంచాలను నెరవేర్చింది. ఇందులో ఏకంగా 1,750 కోట్లు జగన్ యంత్రాంగానికే అందించింది. ఇది టీడీపీ చేసిన ఆరోపణ కాదు, మన దేశానికి చెందిన CBI ఈడీలు తేల్చిన సంగతి కాదు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC ఆ దేశ దర్యాప్తు సంస్థ FBI న్యాయశాఖ నిగ్గు తేల్చిన విషయాలు. దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానీపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సో ఇది స్టోరీ అనమాట. ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. 1,750 కోట్లు జగన్ యంత్రాంగానికి వెళ్ళింది కదా. అసలు అదానీ ఎనర్జీస్తో
రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? సోలార్ ఎనర్జీని కొనుగోలు చేయాలి, అది కూడా ₹5 పైచిలకు ఉన్న రేటును ₹2.49 కొనుగోలు చేయడం జగన్ చేసిన పాపం అనమాట. అంటే అంత తక్కువ ధరకు కోట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పడం అదాని చేసిన తప్పు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కదా. ఒకసారి ఈ డీల్ని కనుక మనం చూస్తే, అగ్రిమెంట్ విత్ సెసి, ఏ బ్రీఫ్ నోట్. సెసి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే ఇది కేంద్ర సంస్థ. దాంతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ సప్లై క్లోజ్ టు 12,500 MU ఆఫ్ ఫ్రీ పవర్ పర్ యానం టు అగ్రికల్చర్ సెక్టార్. ఈ పవర్ని ఎందుకు కొనుగోలు చేశారంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేసింది కదా. అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కరెంటును కొనుక్కోవడం అనేది ఆనవాయితీగా మారింది. అందులో భాగంగా భారం అధికంగా మోసే బదులు తక్కువగా ఎవరు కోట్ చేస్తారో వాళ్ళతోనే ఒప్పందాలు చేసుకోవడం సాంప్రదాయంగా మారుతూ వచ్చిందనమాట. సో అందులో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్కు సప్లై చేసే పవర్ కోసం 12,500 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నారన్నమాట. ఏపీజీఈసీఎల్ ఇన్ November 2020 ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పవర్ కెపాసిటీ అగ్రిగేటింగ్ 6,400 megawatts పవర్, wherein over 24 bids were received with the tariff in the range of ₹2.49 to ₹2.58 per kilowatt per hour. సో ₹2.49 నుంచి ₹2.58 బిడ్డింగ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ చేస్తే 24 సంస్థలు బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అందులో అదానీ గ్రూపు ₹2.49 మేము ఇస్తామని చెప్పి ఎవరి ద్వారా? ఈ సెసి ద్వారా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒప్పందం చేసుకుంది. దీనికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? అయితే గీతే దర్యాప్తు చేసేది, ఒకవేళ లంచాలే ఇచ్చుంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే ఇదంతా జరిగేదా? ఇంకా కొన్ని డీటెయిల్స్ చూసుకుందాం. మన రాష్ట్రంలో 12,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ని వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్ అవసరం ఉంది. 1919లో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చే నాటికి ₹5.10 విద్యుత్ కొనుగోలు చేసేది అప్పట్లో. ఇది రాష్ట్రానికి చాలా భారం అనేది స్పష్టం. ఉచిత విద్యుత్ అనేది స్వర్గీయ వైఎస్ఆర్ మొదలుపెట్టిన ఒక విప్లవం. దీన్ని కొనసాగించడానికి 10,000 మిలియన్ యూనిట్ విద్యుత్ని రాష్ట్రంలో సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. 2020 నవంబర్లో 6,400 మిలియన్ యూనిట్స్ కోసం టెండర్స్ పిలవడం జరిగింది. 24 బిడ్స్ వచ్చాయి. ఒక్కొక్కరికి ₹2.49 నుంచి ₹2.51 వరకు బిడ్స్ వచ్చాయి. న్యాయపరమైన అంశాల వల్ల ఇది అమలు కాలేదు. సెసి అనగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఒక నవరత్న కంపెనీ 7,000 మిలియన్ యూనిట్లను ₹2.49 ఇస్తామని ముందుకొచ్చింది. దీనికి అదనంగా వేరే రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే విద్యుత్కి ట్రాన్స్మిషన్ ఛార్జెస్, రాష్ట్రం చెల్లించాల్సిన ఛార్జెస్ను కూడా తీసేసింది. ఈ సంస్థ కేంద్ర బొగ్గు అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ సంస్థ వివిధ సంస్థల నుండి కొని వివిధ రాష్ట్రాలకు అమ్మొచ్చు అని ఆమోదం తెలిపింది. దానికి తగ్గ MOU ఇది డేటెడ్, ఇది చూడండి, June 2019. సెసి C&P RFC ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఇట్లా చేయడం వల్ల ₹5.10 బదులు ₹2.49 కొనుక్కోవడం జరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏడాదికి దాదాపుగా ₹3,700 కోట్ల భారం రాష్ట్రం మీద పడకుండా వెసులుబాటు జరిగింది. ఈ ఒప్పందం 25 ఏళ్ల పాటు ఉంటుంది. ఇందులో కొన్ని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడా కూడా అదానీ సంస్థకు జగన్ ప్రభుత్వం డబ్బు చెల్లించింది లేదు డైరెక్ట్గా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్కమ్స్కి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెసికి చెల్లిస్తుంది. ₹5.10 కొంటున్న విద్యుత్ కంటే ₹2.49 కొనే విద్యుత్ లాభమా నష్టమా? కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విద్యుత్ కొంటే అదానీ లంచం ఇస్తాడా? మన రాష్ట్రం మాత్రమే కాక దేశంలో దాదాపుగా 7 రాష్ట్రాలు ఇదే ధరకు సెసి సరఫరా చేస్తుంది. వాళ్ళకందరికి కూడా అదానీ లంచం ఇచ్చే విద్యుత్ సప్లై చేస్తున్నాడా? ఇస్తే లంచం కేంద్ర సంస్థకి ఇవ్వాలి కానీ మన రాష్ట్రానికి ఇస్తారా? ఈ లాజిక్ లెస్, బేస్లెస్ వాదనలు తీసుకొచ్చి జగన్కు లింక్ పెట్టడం వీళ్ళకు పట్టిన దుర్గతి అనమాట. దీన్ని ఆంధ్ర ప్రజలు నమ్మాలి. మళ్ళా చెప్తున్నా, మరో శ్రీవారి లడ్డు లాంటి ఇష్యూనే తప్పిస్తే ఇందులో తల లేదు, తోక లేదు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయవేత్తగా కంటే ముందు బిజినెస్ మ్యాన్. ఆ లొస్కులేంటో, ఆ కథలేంటో, ప్రభుత్వం ద్వారా చేసే పనుల ద్వారా గతంలో ఆయన చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు. కాబట్టి 2019 నుంచి 2024 మధ్య ఎంత ట్రాన్స్పరెంట్గా వ్యవస్థలు నడిపించిండో ఈ రాష్ట్రానికి తెలియదా? అట్లాంటి వ్యక్తి
పైగా సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో అమాయకుడు పిచ్చోడు లేదంటే వీళ్ళు ఈ రాసినట్టు మహానేత 1,00,000 కోట్ల అవినీతి జగమెరిగిన ఇదే ఏదో పేరు పెట్టిన దేశంలోనే అత్యంత అవినీతి పరుడు. ఇంత అత్యంత అవినీతి పరుడు కంటే ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. 7,000 కోట్ల విద్యుత్ ఒప్పందానికి 1,750 కోట్లు లంచం ఇచ్చే అంత దేడిది మాకు గడా అదని. కొంచెమన్నా అంటే మెడకా మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా చేసే పనులేనాయి. పైగా 5 రూపాయలకు అమ్మే విద్యుత్ను 2 రూపాయల 49 పైసలకు ఇస్తూ ఇంత తక్కువ చేస్తున్నావు కదా, దీన్ని నువ్వు ఆమోదిస్తున్నందుకు నేను నీకు 1,750 కోట్లు ఇస్తున్నా తీసుకో జగన్ అని చెప్పిండు అదాని. బుర్రలైన ఏదో వాళ్ళు కాకపోతే ఏమనాలి వీళ్ళను. పోనీ ఈ ఇష్యూ మీద ఏ ఒక్క కూటమి నేత అయినా కానీ బీజేపీ నేతలు జాతీయ స్థాయిలో కానీ ఒక్కడంటే ఒక్కడు మాట్లాడిందా? ఒకసారి అన్ని సోషల్ మీడియాలో తిరిగేయండి. ఐటీడీపీలో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడన్నా దీనికి సంబంధించిన పోస్ట్ పడుతుందా? పిచ్చల్ ప్యాక్ అయితే. ఎందుకంటే అదానిని లిఫ్ట్ చేసిందే ప్రధాని నరేంద్ర మోడీ. గతంలో పార్లమెంట్ సాక్షిగా ఈయననే కాదు అంతకు ముందు నుంచి ఉన్న ఆరోపణనే, దేశంలో ఇద్దరు అమ్ముతుంటే ఇద్దరు కొంటున్నారు, నలుగురు మీదనే ఈ దేశం నడుస్తుంది, ఆ అమ్మే ఇద్దరెవరు మోడీ అమిత్ షా, కొనే ఇద్దరెవరు అంబానీ అదానని ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. మొన్న పార్లమెంట్ సమావేశం అంటే కొత్త సభ కొలువైన తర్వాత స్పీకర్కు ధన్యవాద కార్యక్రమం లో భాగంగా ఏ రాజా మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి వినండి. సార్, ది కార్పొరేట్ ట్యాక్స్ ఫ్రమ్ 33% ఫర్ ది కార్పొరేట్, ది మోడీ గవర్నమెంట్ రెడ్యూస్ టు 20%. Even 1% I have told the economists, it may run 50,000 crore. Who is looting the money? Who is looting money? And suddenly you are saying that during the election course of time, suddenly Adani became your enemy, Ambani became your enemy. People are totally confused. Why you got 250? Because of confusion you got 240. Sir, I charge. How many PSUs you sold? The Nehru invented PSUs, not for profit alone. Nehruji wanted to accommodate backward class and scheduled class as employees. Those who are educated graduates in the universities, in the PSUs. Now, what about Air India, LIC, banks and other PSUs? You sold it saying that profit is not there. The profit is not there. If it is privatized, where is the scheduled class and OBC and minorities will get the job? Not at all. The social angle of the PSUs and the public sector undertaking, not at all taken into consideration by the government willfully because you wanted to have a Hindu Raj with the LIT. Sir, Amitya Sen, I want to quote again. Somebody mentioned the last session. 2 people are selling India. I do not want to mention the name. 2 people are buying India. This is the government of Modi. ఇప్పుడు చెప్పండి రా, దేశాన్ని అమ్ముతున్నది ఎవడు, కొంటున్నది ఎవడు? ఇప్పుడు మోడీ మీద కేసు పెడతారా? అమిత్ షా మీద కేసు పెడతారా? అదాని మీద కేసు పెడతారా? అంబానీ మీద కేసు పెడతారా? వీళ్ళని అందరినీ వదిలేసి ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా పనిచేసిన వ్యక్తి మీద ఇట్లా జుగుప్సాకరమైన రాతలు రాస్తూ ఉంటే ఇవి ఆంధ్ర ప్రజలు నమ్మి నిజంగానే జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్త అని నమ్మాలా? సిగ్గులేని జన్మలు అంటారు మిమ్మల్ని. అందుకే దీని మీద రాహుల్ గాంధీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. పక్క రాష్ట్రంలో తెలంగాణలో, ఎందుకంటే అక్కడ మన రాజగురువు, ఎందుకంటే అక్కడ మన బాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి సర్కార్ కొలువైంది కదా, ఆ తెలంగాణ సర్కార్ మీద ఏమాత్రం ఏమంటారు రాలేయకుండా ఎంత నీట్గా రాసుకొస్తున్నారు చూడండి. సౌర విద్యుత్తు సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2,029 కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ 2,029 కోట్లు మొత్తం 7 రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చారన్నది ఆరోపణ. అందులో తెలంగాణ కూడా ఉంది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు ఆ కాంట్రాక్ట్ను అదానీ గ్రూప్కే ఇవ్వాలన్నది అక్కడ ఒప్పందం. మరి అక్కడ రేవంత్ రెడ్డి పేరు రాయలేదు ఎందుకు? స్వయంగా రాహుల్ గాంధీనే కొంతమంది క్వశ్చన్ అడిగితే తప్పెవరు చేసినా అదానిని అరెస్ట్ చేయాలి, అదాని ద్వారా లంచాలు ఎవరికి ముట్టినా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి राहुल गांधी माట్లాడండి ఒకసారి వినండి. लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने एमओयू साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। आपने स्टेट्स के नाम लिए, राजस्थान,
भी इसमें इन्वॉल्व है। कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया अनुचित से, एंड महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है। वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था। तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए। मगर मेन बात है जो किंग पिन है, जो सेंटर है, उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए और उसका इन्वेस्टिगेशन होना चाहिए, इंटरवेशन होना चाहिए, पता लगाना चाहिए कि इसके पीछे कौन है। దీని మీద ఏమంటారు? అదానిని జైలుకు పంపాలి, మాకేం సంబంధం అని బీజేపీ మాట్లాడుతూ ఉందన్నమాట. కాంగ్రెస్ ఆరోపణలు వాస్తవం కాదని భాజపా ఖండించింది. అదాని గ్రూప్ 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు $25 కోట్ల ముట్టజెప్పింది. ఆ సమయంలో ఈ 4 రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఈ లంచాలకు సమాధానం చెప్పాలి. నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న భాజపాకు ఈ నేరారోపణలతో ఎలా సంబంధం ఉంటుందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ ప్రశ్నించారు. ఈడి లాజిక్నే తీసుకుందాం. ఎవడు? అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. ఎప్పుడు 2021-22 మధ్య ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రతిపక్షంలో ఉందంట. కానీ సెంట్రల్లో ఉన్నది ఎవడు? మన ప్రభుత్వమే కదా, మోడీ సర్కారే కదా. మరి మోడీని ప్రాసిక్యూట్ చేయాలిగా. దీని గురించి మాట్లాడడం. ఈరోజు జాతీయ ఛానల్స్ అన్నీ కూడా అదానిని, మోడీని వెనకేసుకొస్తూ అదానిని అంటారా మీరు అని చెప్పి ఏకిపారేస్తూ ఉన్నాయి. అసలు అదాని పుట్టుక, పూర్వోత్తరాలు, ఆయన బ్యాక్ అండ్ బ్యాక్ బోను అన్నీ మోడీనే. అదాని ప్రధాని వేరువేరు కాదని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న సంచలన ఆరోపణలు, హిండెన్బర్గ్ రీసెర్చ్ను తీసుకున్నా, ఇట్లా చాలా కుట్రకోణాలు ఉన్నాయన్నమాట. ఈ మొత్తం ఎపిసోడ్లో అదాని అంటే ప్రధాని, ప్రధాని అంటే అదాని అన్నట్టు మారిపోయింది. 2014 ముందు అదాని వెల్త్ ఎంత, ఆస్తులు ఎన్ని, ఈరోజు వరకు ఎన్ని ఆస్తులు? ఆ పెరుగుదలకు అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం, నరేంద్ర మోడీ, అమిత్ షా సహకారం లేకుండానే, కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారం లేకుండానే, ఆయన వ్యాపార దక్షతతోనే ఎదిగిండా? దేశంలో మైన్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, తర్వాత బొగ్గు గనులు, ఇట్లా తీసుకుంటూ పోతే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్నిటినీ గుత్తాధిపత్యం సాధించిన వ్యక్తి అదాని. అంబానీకి ప్యారల్గా, అంబానీకి ఆపోజిట్గా అదాని ఎదుగుతున్నాడని చేసిన కుట్రగా ఇది చాలామంది చెప్తా ఉన్నారు. ఇవేవి మన పత్రికల్లో రాయకుండా ఓన్లీ అంటే జగన్ పేరు వచ్చిందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆ ఒక్క ఇష్యూని తీసుకొని 2022-21 మధ్య జరిగిన ఒప్పందాలను అడ్డం పెట్టుకుని జగన్ను నానా రకాలుగా రాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాస్తవానికి ఇవేవి కూడా జగన్ వెంట్రుక పీకే ప్రయత్నం కాదు, కానీ ఆయన తాడేపల్లిలో కూర్చొని వికటాటహాసం చేస్తుంటాడు. అది వేరే సంగతి. ఎందుకంటే ఇవి నిలిచే కేసులు కాదు. మళ్ళా చెప్తున్నా, సరే ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ కదా అదాని, మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు గడిబిక్తున్నాయా? మన దేశంలో ఈడీ, సిబిఐ, ఐటీ ఇట్లా చాలా అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా. మరి ఇంత తతంగం జరుగుతుంటే గడిబిక్తున్నాయా, లేకపోతే గాజులు తొడుకొని కూర్చున్నాయా? నిన్న కల్వకుంట్ల కవిత ఒక ట్వీట్ వేసింది. ఈ దేశంలో అంటే ఒక మహిళకు చూడండి, అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలున్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ది ప్రోపగేట్ అపాంగ్ అఖండ భారత్ బట్ డెలివర్ సెలెక్టివ్ జస్టిస్. పొలిటికల్ అపోనెంట్స్ ఆర్ అరెస్టెడ్ వితౌట్ ఎవిడెన్స్ అండ్ పుట్ ఆన్ ట్రయల్ ఫర్ మంత్స్ వైల్ మిస్టర్ గౌతమ్ అదాని వాక్స్ ఫ్రీ డిస్పైట్ repeated and grave allegations. What's stopping the union gout from acting? కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను 15,000 కోట్ల రూపాయల ఏదో ఎంఓఏలు కుదురుస్తున్నారు. అవన్నీ ఆర్థిక లావాదేవీలన్నీ అక్రమంగా జరిగినాయని చెప్పి కొన్ని నెలల పాటు ఈడీ జైల్లో వేసింది. ఆయన తర్వాత రిలీజ్ అయ్యి వచ్చిండు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఎట్లా వేటాడుతుందో ఈ దేశంలో మోడీ సర్కారు ఎట్లా వేటాడుతుందో తెలియదా? ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, ఈ టీడీపీ గాలు కానీ, ఈ జనసేన గాలు కానీ బీజేపీ మీద ఎందుకు ఒత్తిడి చేస్తలేరు? ఒక్కడన్నా సౌండ్ చేస్తున్నాడా? మీ పచ్చపత్రికల్లో రాసుకున్నారు కదా, జగన్ అదాని లంచాలకు హాని, జగన్కు అదాని లంచం 1750 కోట్లు అని చెప్పి రాసుకున్నారు కదా. దీని ఆధారంగా చూపి, ఎందుకంటే మన గెజిట్ పత్రికలు రాసినంటే అది ఖచ్చితంగా నిజమే. దీని ఆధారంగా పెట్టుకొని మనం అరెస్ట్కు ఎందుకు డిమాండ్ చేయకూడదు? బుర్ర తక్కువ ఎదవల్లారా, సిగ్గుండాలి కొంచెం అన్న. ఇట్లాంటి వార్తలు రాసేటప్పుడు అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే తెలివి ఉన్నోళ్ళు, ఇట్లాంటి వాటికి కౌంటర్ ఇస్తారు అన్న సోయి లేకుండా మీ ఇష్టానుసారం రాసుకుంటే ఈ
పేపర్లకు పేపర్లు ఎట్లా నింపేసుకున్నారు చూడండి ఒకసారి. ఇగో అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంట. జగన్ అదానీల జుగల్బందీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎట్లా ఇంత డీటెయిల్గా రాసుకొచ్చారు. మరి అదానీ ఎదిగిన విధానం ఏంది, దానికి మోడీ సహకరించిన విధానం ఏంది రాయలేకపోయినవే. ఎందుకు నీ చేతులు కాలు చేతులు ఏమైనా కట్టేసిరా? తొక్కుతారు కదా. అంటే ప్రధానమంత్రి మీదనే ఆరోపణలు చేస్తే, ప్రధానమంత్రి గురించే రాతలు రాస్తే తొక్కుతారు కదా. దానికేమో చేతులు రావు. ఆఫ్టర్ ఆల్ 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కుదుర్చుకున్న ఎంఓఏల సంగతి పక్కన పెడితే ఒక్క 7,000 కోట్ల రూపాయల బిడ్డింగ్ కోసమే 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టే నమ్మేదేవాడు. కనీసం ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఎట్లా వార్తలు రాస్తారు మీరు? సో ఇది ఈ బోకడా పత్రికల రాతలు కథనాలు. ఎవ్వరూ మాట్లాడరు, అందరూ ఒకే తాను ముక్కలు. ఇక్కడ నేనేదో జగన్మోహన్ రెడ్డిని డిఫెండ్ చేస్తున్నాను కాదు. అందరూ ఈ వ్యాపార వర్గాలు, అంటే ఈ దేశంలో రెడ్ టేపిజం లేదని చెప్పగలరా? కమిషన్లు ఇవ్వకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకమైన వ్యక్తులకు కమిషన్లు దారపోయకుండా కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉందా? ఇది ఆఫ్టర్ ఆల్ 1,750 కోట్ల రూపాయల వ్యవహారానికి ఇంతగానో గాయగతర చేస్తూ ఉంటే మరి చంద్రబాబు గారు ఇదే అదానితోన అదానీ గ్రూప్ మేడ్ డౌన్ సైజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వైజాగ్ డేటా సెంటర్. ఎప్పుడు? November 11, 2019. అంటే అంతకుముందు 2019కి ముందు, అంటే ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందం ఇది. అదానీ గ్రూప్ డొనేట్స్ 25 crore టు ఫ్లడ్ హిట్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు? 19th September 2024. సాగర్ అదానీ ఊరికనే ఇస్తారా 25 కోట్ల రూపాయలు? ₹1 తీసుకోకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతాం అదానీ గ్రూప్స్ అని చెప్పి మన కుల ఛానల్లోనే పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. పైసా ఆశించకుండా వ్యాపారం చేసేదానికి అదానీ ఏమన్నా పిచ్చోడా? మొన్న పత్రికలలో రాసుకున్నాం కదా, టాటా సన్సో ఎవరో 50,000 కోట్ల రూపాయల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిరాయి. బాబు గారికి చేయి దడపకుండానే ఇవన్నీ వస్తున్నాయా? అదానీ టు పుట్ 70,000 crore ఇన్ ఆంధ్రప్రదేశ్ డాటా సెంటర్స్. 70,000 కోట్ల రూపాయలు డాటా సెంటర్ల కోసం ఖర్చు పెట్టబోతున్నాడట. మరి ఈ 7,000 కోట్లకే 1,750 కోట్ల రూపాయలు లంచం ఇస్తున్నప్పుడు 70,000 కోట్లకి ఎన్ని కోట్లు ఇవ్వాలి? అవన్నీ వచ్చేసినాయి మరి చంద్రబాబు గారికి. ఇవన్నీ కౌంటర్ చేసేటోడు లేక, అంటే ఎవడో అడుగుతాడు మనం సమాధానం చెప్పాలన్న సోయి లేక రాసిన లుచ్చ కథనాలు అనమాట ఇవన్నీ. అదేదో సామెత చెప్తారు కదా, నమ్మిన అనవ వస్తే పుచ్చి బూరెలు అవుతాయి అన్నట్టు. ఈ పత్రికల కథనాలు కనుక నమ్మితే మీకు షడకోపం పెట్టడం తప్పిస్తే ఇంకొకటి ఉండదు. అందుకే మళ్ళీ చెప్పేది శ్రీవారి లడ్డు లాంటి కథనమే తప్పిస్తే ఇందులో ఇంకొకటి లేదు. సో ఇవి అంతర్జాతీయ కోర్టులు చూసుకుంటాయి. నరేంద్ర మోడీ రెస్పాన్సిబుల్ దీనికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా జరిగే వ్యవహారం కాదు. ఎందుకంటే సెసి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా జరగదు. వాడు ఎవడో FBI ఎవడో ఏదో ఈస్టర్న్ డిస్టిక్లో వచ్చిన తీర్పు ఆధారంగా ఈయనకు నోటీసులు వచ్చాయంటే ఇక దానికి మనం ఇంత పుంకాలుగా కథనాలు రాస్తే అవన్నీ నిజాలు అయిపోతాయా? బాబు గారు కూడా పోయి సంఖలో ఫైల్స్ పెట్టుకొని ఆయన కొడుకు ఇద్దరు న్యూయార్క్ వీధుల్లో చాలా MOUలు కుదుర్చుకున్నారు కదా. మరి వాటి మీద కేసులు వేసి ఇట్లనే తీర్పులు ఇస్తే ఉండాలి కొంచెం అన్న. ఓ రాష్ట్రం దేశం అన్న తర్వాత పెట్టుబడుల ఆకర్షణ అనేది కామన్గా జరిగే ప్రక్రియ. అందులో కమిషన్లు, ఈ రెడ్ టేపిజం, ఇట్లాంటివన్నీ కూడా కామన్ థింగ్స్. వీటిని భూతద్దంలో పెట్టి చూపించి అట్టనే మళ్ళీ అవినీతికి మేమేదో వందపడుతున్నాం అని కాదు, కానీ ఇదంతా జరగదు అని చెప్పి చెప్పగలరా మీరు? పోనీ అసలు ఇవన్నీ పక్కన పెట్టండి. అదానీ ఆయనకు జగన్కి ఇచ్చిండో లేదో తెలియదు, మోడీ ఆశీస్సులు లేకుండా అదానీ ఇంత పెద్దగా అయిండో లేదో తెలియదు, కానీ ఈ ఆంధ్రజ్యోతోడు కానీ ఈ ఈనాడోడు కానీ చంద్రబాబు ఆశీర్వాదం లేకుండా, చంద్రబాబు సహకారం లేకుండా ఇన్ని వేల కోట్లకు అధిపతులు ఎట్టయినరు. ఇది క్రైమ్ కాదా? ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాదా? రాచకొండ గుట్టల్లో, తర్వాత హైదరాబాద్లో పెద్ద పెద్ద ఆస్తులు, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఎటకెళ్ళి సంపాదించారు. రేషన్ బియ్యాన్ని దొంగదారుల్లో రాష్ట్రం దాటిచ్చిన క్యారెక్టర్లు మనవి. అట్లాంటి ఒక సాధారణ జర్నలిస్టుకు వేల కోట్ల రూపాయలు ఎటకెళ్ళి సాధ్యమైనవి? పచ్చళ్ళమ్ముకున్న చరిత్ర మనది. అట్లాంటి వ్యక్తికి రామోజీ ఫిలిం సిటీ 2,000 కోట్ల రూపాయల విలువైన, 2,000 ఎకరాల విలువైన రామోజీ ఫిలిం సిటీ ఎట్లకెళ్ళి సాధ్యమైంది? ఇదంతా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద కాదా? మీ చరిత్ర తవిదీస్తే ఇంకా చాలా భాగవతాలు వెళ్తాయి. ముందు వాడి సంగతి చూడండి. సో ఇది మిత్రులారా ఈ కథనాలు.
ఈ జగన్ అదాని లంచాల కహాని ఎటువైపు దారితీస్తుందో రాబోయే రోజుల్లో చూద్దాం ఖచ్చితంగా. అంటే ఈ మొత్తం దేశంలో డైవర్షన్ పాలిటిక్స్కు ఇది కేంద్ర బిందువుగా మారుతుంది తప్పిస్తే దీనిలో సెంటు కూడా ముందుకు కాదులేదు, ఏమీ ఉండదు. జగన్కు కానీ అదానికి కానీ వెంట్రుక కూడా ఊడదని నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.